గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనం ఇక్కడ చూసినట్లయితే స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ అండ్ ఇంకోటి మనం వచ్చేసి ల్యాండ్ మార్క్ ఇమిగ్రేషన్, ఈ రెండు ఐపీఓస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా మనం చూసినట్లయితే ఇది స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ అనేది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. సో ఎప్పుడైనా మనకి మెయిన్ బోర్డ్ ఐపీఓ అంటే మనం వచ్చేసి ఒక లాట్కి నియర్ అబౌట్ 15,000 అయితే కావాలి. ఒక లాట్కి నియర్ అబౌట్ 15,000 అయితే కావాలి. ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు వచ్చేసి లోవర్ ప్రైస్ బ్యాండ్ తీసుకున్నారు. సో ఎప్పుడైనా మనం బిడ్డింగ్ చేయాల్సింది అప్పర్ ప్రైస్ బ్యాండ్తో మనం ఇన్వెస్ట్ చేయాలి. విత్ 165 షేర్స్ అయితే అలాట్ చేస్తున్నారు. యాజ్ ఆన్ డేట్ వచ్చేసి మనకి 20th Jan 2025 అనేది ఆఫర్ క్లోజ్ అవుతుంది, అంటే రేపు క్లోజ్ అవుతుంది. విత్ 31.65 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయితే మనము ఓవరాల్ డే 2కే చూస్తున్నాం. సో డే 3 కూడా కలుపుకుంటే నియర్ అబౌట్ 70 to 80 టైమ్స్ అయింది. సో ఇంతగానో డిమాండ్ రావడానికి గల కారణం ఏందనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి 2002లో ఎస్టాబ్లిష్ అయింది. లీడింగ్ అండ్ గ్రోయింగ్ కంపెనీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సప్లయింగ్ రిఫ్రిజరెంట్స్ అండ్ వెరైటీ ఆఫ్ గ్యాసెస్. ఓకే, సో ఇట్ మ్యానుఫ్యాక్చర్ ఏ డైవర్స్ రేంజ్ ఆఫ్ గ్యాసెస్ బై కంబైనింగ్ 2 or more గ్యాసెస్ టు క్రియేట్ న్యూ ఫార్ములేషన్స్. సో ఒక గ్యాస్ని ఇంకో గ్యాస్ కలిపి వచ్చి న్యూ ఫార్ములేషన్ అనేది వీళ్ళు తయారు చేస్తున్నారు అన్నట్లుగా మనం చూస్తున్నాము. అండ్ మేజర్గా మనం ఇది చూసినట్లయితే విచ్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ వైడ్ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ హర్యానా, మహారాష్ట్ర ఆర్ వేర్ company 4 plants are located. Okay, so these gases are used in various sectors: semiconductor manufacturing, automotive industry, electronics, pharmaceuticals, medical fields, fire extinguish systems. సో ఎన్ నెంబర్ ఆఫ్ మనకు వచ్చేసి యూజెస్ అనేది ఎక్కడెక్కడ వాడతారు ఏందనేది మనం చూస్తున్నాము. దీని యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి మనం చూద్దాము. ఓకే, అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఈవెన్ 4 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అన్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ఓవరాల్ మనకు ఫైనాన్షియల్ రిజల్ట్స్ క్రోర్స్లో చూసినట్లయితే 2022లో మనకి 186 crores రెవెన్యూ, 156 crores ఎక్స్పెన్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 21 crores ఉంది, ఎసెట్స్ 98 crores ఉంది. 2023 చూసినట్లయితే రెవెన్యూ మనకి పెరిగింది నియర్ అబౌట్ 20%, ఎక్స్పెన్స్ కూడా పెరిగింది, కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తగ్గింది. అండ్ 126 crores ఎసెట్స్ అయితే పెరిగినాయి. సో అంటే ఇక్కడ ఓవరాల్ ఎక్స్పెండిచర్ బాగా పెరిగింది అనేది మనం ఇక్కడ చూడవచ్చు, ఎందుకంటే మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారు. 2024 అంటే న్యూ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అన్నప్పుడు కూడా మనకు వచ్చేసి ప్రాఫిట్స్ తగ్గుతాయి. ఓకే, సో 2024 మనం చూసినట్లయితే మనకి రెవెన్యూస్ మంచిగా పెరిగింది నియర్ అబౌట్ 10%. మనకి ఈవెన్ ఎక్స్పెన్స్ మనకు వచ్చేసి ఫ్లాట్గా ఉంది, కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే బాగా పెరిగింది. అండ్ ఎసెట్స్లో నియర్ డబుల్ ద ఎసెట్స్ మనకు వచ్చేసి గ్రోత్ అయితే కనిపిస్తుంది. September 24 జస్ట్ 5 monthsకే మనం చూసినట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మనకి మల్టీ ఫోల్డ్ పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. 5 monthsకే నియర్ అబౌట్ మనకి 20% నియర్ అబౌట్ 20% గ్రోత్ వెన్ కంపేర్డ్ విత్ 2024. సో ఇక్కడ ఓవరాల్ 2024 ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం 14.79 crores అయితే జస్ట్ 5 monthsకి మనకి ఇక్కడ 16.57 అన్నట్లుగా చూస్తున్నాము. ఓకే, ఐ మీన్ ఇది వచ్చేసి హాఫ్ ఇయర్కి 16.57 అంటే ఇంకో హాఫ్ ఇయర్ 32 crores అన్నట్లుగా. సో ఓవరాల్గా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో సడన్ జంప్ అయితే ఉంది. లాస్ట్ 3 years నుంచి బాగా మంచి జంప్ అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఒకసారి చూద్దామండి బిఫోర్ ఇన్వెస్టింగ్. నెక్స్ట్ మనం వచ్చేసి ఇంకో ఐపీఓ గురించి చూద్దాం, అది ల్యాండ్ మార్క్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్. సో ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది ఓవరాల్ మనకు వచ్చేసి నియర్ అబౌట్ 1,15,200 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. ఓవరాల్గా 20 Jan అనేది మనకి ఆఫర్ ఎండ్ అవుతుంది. నియర్ అబౌట్ 6.28 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది కాబట్టి మనం దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు. అండ్ మోర్ ఓవర్ ఇది ఇమిగ్రేషన్ కంపెనీ గురించి కాబట్టి మేజర్గా ఇమిగ్రేషన్ వచ్చేసి కెనడాలోనే వీళ్ళ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఇమిగ్రేషన్ అనేది జరుగుతుంది అన్నట్లుగా చూస్తున్నాము. అండ్ మేజర్గా మనం ఇక్కడ చూసినట్లయితే బిజినెస్, టూరిజం అండ్ పర్మనెంట్ రెసిడెన్సీ గురించి ఎక్కువ క్లయింట్స్ వస్తున్నారు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఓవరాల్ మనం ఫైనాన్షియల్స్ చూసినట్లయితే 2022 నుంచి సో ఓవరాల్గా మనం ఇక్కడ ఫైనాన్షియల్ చూసినట్లయితే 2022 నుంచి September 2024 దాకా మనకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మంచి అసెండింగ్ ఆర్డరే కనిపిస్తుంది. సో ఓవరాల్ ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది, ఈవెన్ అసెట్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. కాకపోతే నాకు సబ్స్క్రిప్షన్ స్టేటస్ అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. సో ఓవరాల్ సబ్స్క్రిప్షన్ స్టేటస్ ఎందుకు తక్కువ కనిపిస్తుంది? మోస్ట్లీ అదర్ ఐపీఓస్ మంచి కమాండింగ్ ఐపీఓస్ లైన్లో ఉండొచ్చు, అందువల్ల దీనిలో సబ్స్క్రిప్షన్ అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది. సో ఎనీహో మనం వచ్చేసి ఇది గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఒకసారి చూద్దాము. ఇది చూడండి, ల్యాండ్ మార్క్ ఇమిగ్రేషన్ వచ్చేసి 31%, అంటే నియర్ అబౌట్ మనకి 30,000 దాకా మనకి లిస్టింగ్ అయింది, ఎందుకంటే మనం 1.3 lakhs పెడుతున్నాం కాబట్టి. సో 31% మంచి గ్రే మార్కెట్ ప్రీమియం అయితే కనిపిస్తుంది.
కాకపోతే నేనైతే అంత సజెస్ట్ చేయలేదు. కాకపోతే ఇది స్టాలియన్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి మనం చూసినట్లయితే 50% దాకా కనిపిస్తుంది. అంటే నియర్ అబౌట్ మనకు వచ్చేసి 7,500 అయితే కనిపిస్తుంది. సో ఎవరైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఇది స్టాలియన్ ఇండియా లిమిటెడ్ అనేది కంపల్సరీ అప్లై చేయండి. స్టాలియన్ ఇండియా ఫ్లోరో కెమికల్స్ ఇది వచ్చేసి నియర్ అబౌట్ యాజ్ ఆఫ్ నౌ 32 టైమ్స్ అయింది. మోస్ట్లీ ఇంకా 70 టైమ్స్ దాకా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో నేను రికమెండ్ చేస్తున్నాను ఈ యొక్క మెయిన్ బోర్డ్ ఐపీఓ అయితే కంపల్సరీ మీరైతే అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.